జర్నలిస్టులు ప్రజలను చైతన్యవంతం చేసే కథనాలు రాయాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం లయన్స్ ఆడిటోరియంలో ఏపీడబ్ల్యూజే జంగారెడ్డిగూడెం యూనిట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రతిబింబించడంతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యవంతం చేసే కథనాలు ప్రచురించాలని కోరారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడేపల్లి రాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణలు ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం రక్తదానం చేసిన విద్యార్థులకు పండ్లు రసాలను పంపిణీ చేయడంతో పాటుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్లేవజోజీ, లయన్స్ జోనల్ చైర్మన్ పంతగాని వెంకన్న, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ, కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, కోశాధికారి కొండపల్లి పండు, లయన్స్ క్లబ్ సభ్యులు మద్దిపాటి నాగేశ్వరరావు, దాసరి శేషు, అట్లూరి సురేష్, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి మధు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్స్ రాస్తున్న రోజుల్లో కూడా ఈ ప్రెస్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చేటివి. ఆ రోజు షోయబుల్లా ఖాన్ ఎవరైతే ఇంగ్లోక్ పత్రికలో పనిచేస్తూ నిజాంను ధిక్కరించి ప్రజల కోసం తన కళాన్ని ఉపయోగించి అతను మరణిస్తాడని తెలిసి కూడా పోరాడినటువంటి షోయబుల్లా ఖాన్ ఈ యొక్క చరిత్రను మేము చదువుకునేటప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మేము చదివాము. మాకు పనిచేయడానికి కూడా అది చాలా ఈజీ అయిపోయింది. మీరు ఎదురు చూపించే లోపాలను మేము సరి చేసుకుంటాము. అది మమ్మల్ని ఇంకా యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నం ఉపయోగపడుతుంది. మేము ఇంకా ఏ విధంగా పనిచేయాలో దాని నుండి నేర్చుకుంటా ఉంటాం. మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా నాకు అందరూ కూడా సుపరిచితులే, అందరూ కూడా మిత్రులే. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి కార్యక్రమంలో జర్నలిస్టులందరూ ఒక మాట పట్టుదల పట్టు చల్లగడ్డ చుట్టుమాట చేసుకొని వాళ్ళు చేస్తున్న వాళ్ళ రోజులో ప్రజలు సాధించుకోగలిగే ఈ ఉద్యోగి భవిష్యత్తులో కొనసాగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం 1957 ఆగస్టు 17న యూనియన్ ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి